ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ ఫుల్గా డ్రైన్ అయిపోతుందా, దీంతో పాటుగా టూ మచ్గా హీట్ అయిపోతుందా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మన మొబైల్లో ఉండే డెవలపర్ ఆప్షన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 హిడెన్ ఫీచర్స్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ సెట్టింగ్స్ కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఆటోమేటిక్గా 3 డేస్కి ఎక్స్టెండ్ అవ్వడమే కాకుండా మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ ఎప్పుడు చూసినా కూల్గానే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఎండలో తిరిగినా ఎవరితో మాట్లాడినా ఆటోమేటిక్గా మనకు మొబైల్ నార్మల్గా హీట్ అవుతూ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా కంప్లీట్గా పోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే మనము ఆ డెవలపర్ సెట్టింగ్స్లో మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే చాలా మందికి డెవలపర్ ఆప్షన్ అనేది తెలియదు అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ ప్రతి ఒక్క మొబైల్లో ఇవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ డివైస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, ఆండ్రాయిడ్ వర్షన్ పేరుతో. దీని మీద క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వర్షన్ పైన 7 టైమ్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో మీకు డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుందన్నమాట. డెవలపర్ ఆప్షన్ మనకు అనేబుల్ అయిపోయిన తర్వాత అది ఆ డెవలపర్ ఆప్షన్ మనకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అడిషనల్ సెట్టింగ్ లోకి అయితే ఆ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇది డెవలపర్ సెట్టింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్ పేరుతో. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా మనం ఏం చేస్తాం, మొబైల్ని ఇలాగే పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం డేటా ఆన్ చేస్తామో ఇలా ఆన్ చేసిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే, మన మొబైల్లో ఏదైనా అప్డేట్స్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అదే చేసుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ ఆప్షన్ ఆన్లో ఉంది. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మీరు ఆఫ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మైనస్ పాయింట్ ఏంటంటే, మనకు ఏదైనా బగ్ వచ్చింది అనుకోండి ఆ అప్డేట్లో, అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోవడం, లేదనుకుంటే ఆటోమేటిక్గా మొబైల్ హీట్ ఎక్కిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేనిపోని కొత్త ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్ కాకుండా మీరు మాన్యువల్గా చేసుకోండి అప్డేట్. అలాంటప్పుడు మీకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ కాదు, తో పాటుగా మొబైల్ ఓవర్ హీట్ అయితే కావడం జరగదు అనమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఇందులోనే ఉంటుందన్నమాట. మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ ఆప్షన్ పెడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ నుంచి మేము ఎలాగో డేటా ఆఫ్ చేసాం కదా, అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు డేటా నడవదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం డేటా ఆఫ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా డేటా మనకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి టూ మచ్గా మన యొక్క బ్యాటరీ డ్రైన్ అవ్వడం కావచ్చు, హీట్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అందుగురించే మీరు కంపల్సరీగా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ లో మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ ఆప్షన్ ని కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వైఫై స్కానింగ్ థ్రోట్లింగ్, ఈ ఆప్షన్ ని మాత్రం మీరు అనేబుల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చదువుకోవచ్చు మీరు స్పష్టంగా రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ పేరుతో. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏం చేస్తుందంటే, మన యొక్క బ్యాటరీని చాలా లెస్ గా ఖర్చు చేయడమే కాకుండా మన యొక్క నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం టూ మచ్ గా ఇంక్రీజ్ అయితే చేస్తుంది అనమాట. దీని ద్వారా మనకు ఇంటర్నెట్ సరిగ్గా వస్తుంది, పాటుగా సిగ్నల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ఒక్క సెట్టింగ్ ద్వారా ఇది 2 విధాలుగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా వైఫై స్కానింగ్ థ్రోట్లింగ్ ఆప్షన్ ని మాత్రం కంపల్సరీగా మీరు ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ 3 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆ 4th వన్ సెట్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్. నార్మల్ గా మనం ఏం చేస్తాం, మన మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్ మనం బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఎన్ని అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనమాట. మీరు అనుకోవచ్చు మనం ఎలాగో యాప్ అయితే క్లోజ్ చేసేస్తాం, ఇక్కడ నుంచి ఆల్ క్లియర్ కూడా కొట్టేస్తాం కదా బ్రో, అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ నుంచి నడుస్తుందని మీకు డౌట్ రావచ్చు. కాదనమాట, 100% బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంటాయి వేరే యాప్స్ మనకు తెలియకుండానే. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనం క్లిక్ అయితే
చేసుకోండి. ఈ విధంగా ఈ మీరు 4 సెట్టింగ్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడనే మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చి ఇప్పుడు చూపిస్తాను, చూసుకోవచ్చు. మీరు డెవలపర్ సెట్టింగ్ లో ఈ 4 సెట్టింగ్స్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన లాస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. దీని ద్వారా మీకు మీ యొక్క మొబైల్ బ్యాటరీ ఆటోమేటిక్గా 3 డేస్కి అయితే ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాను కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన మొబైల్ యొక్క స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఆ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది లైట్ మోడ్ అన్నమాట. అలా కాకుండా మాక్సిమం మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లో అయితే యూజ్ చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఐ కంఫర్ట్ ఉంటుంది. పైగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. మీ యొక్క కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండానే బ్యాటరీ చాలా టూ మచ్గా సేవ్ అవ్వడమే కాకుండా హీట్ అవ్వకుండా ఈ సెట్టింగ్ మాత్రం కంపల్సరీగా కాపాడుతుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా మీ యొక్క మొబైల్ హీట్ అవ్వకుండా కాపాడుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీడితో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.